అందరికీ నమస్కారం. ఈరోజు మానవ శరీరంలో ఉన్న 7 ప్రధాన చక్రాలను ఎలా యాక్టివ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు అందరికీ తెలుసు, మనశ్శాంతిగా, ఆనందంగా, ఐశ్వర్యంగా బ్రతకాలి అంటే ధ్యానానికి మించిన సాధనమే లేదు. మెడిటేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ మెడికేషన్. మెడికేషన్ అంటే మనకు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, రోగం వచ్చినా కేర్ తీసుకునేదే మెడికేషన్. వాటిని రాకుండా చేసేదే మెడిటేషన్. సో ఈరోజు మనం మానవ శరీరంలో ఉన్న ప్రధానమైన 7 చక్రాలను ఎలా యాక్టివ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనిలో భాగంగా డే 1 మూలాధార చక్రం, రూట్ చక్ర. దీనికోసం తెలుసుకుందాం. మూలాధార చక్రం స్థానం వెన్నుముక చివరి భాగం. కలర్ లైట్ రెడ్ కలర్. తత్వం పృథ్వీ తత్వం. అధిష్టాన దేవత గణపతి. జంతువు ఏనుగు. గ్లాండ్ ఎడ్రినల్ గ్లాండ్. మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటే భద్రతను, స్థిరత్వాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటాం. ఈ చక్రం సమతుల్యంగా ఉన్నప్పుడు మనలో భయం తగ్గి స్థిరమైన మనస్సు, శారీరక బలం మరియు జీవితంపై విశ్వాసం పెరుగుతాయి. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోండి. మీ వెన్నుముకను నిటారుగా ఉంచి కళ్ళను మెల్లగా మూసుకోండి. లోతుగా శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా వదలండి. మరొకసారి లోతుగా శ్వాసను తీసుకొని ప్రశాంతంగా వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మీ వెన్నుముక చివరి భాగంలో ప్రకాశవంతమైన ఎరుపు కాంతి వెలుగుతున్నట్లు ఊహించుకోండి. ఆ కాంతి 4 రేకుల తామర పువ్వులా మెల్లగా వికసిస్తోంది. ప్రతి శ్వాసతో ఆ ఎరుపు కాంతి మరింత ప్రకాశిస్తూ మీ శరీరం అంతా స్థిరత్వం మరియు బలాన్ని నింపుతోంది అని భావన చెందండి. ప్రతి ఉచ్ఛ్వాసంతో భయం, అస్థిరత, ఆందోళన మరియు ప్రతికూల భావాలు కరిగిపోతున్నాయని అనుభూతి చెందండి. ఇప్పుడు మనసులో లేదా మృదువుగా ఈ మంత్రాన్ని జపించండి. లం 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 లం. లం. ప్రతి లం ధ్వని మీ మూలాధార చక్రాన్ని సక్రియం చేస్తూ మీ భూమి శక్తితో మిమ్మల్ని అనుసంధానిస్తోంది. ఇప్పుడు ఈ ఎఫర్మేషన్స్ చెప్పుకోండి. నేను స్థిరంగా ఉన్నాను. నా శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉంది. నేను ధైర్యంగా ప్రతి సవాలును ఎదుర్కొంటున్నాను. నా మూలాధార చక్రం సంపూర్ణ సమతుల్యతతో ఉంది.
ఇప్పుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి ఎరుపు కాంతి మీ శరీరం అంతా వ్యాపిస్తూ ప్రతి కణాన్ని స్థిరత్వం, ధైర్యం, శక్తి మరియు ప్రశాంతతతో నింపుతోందని భావించండి. మెల్లగా మీ శ్వాసపై దృష్టిని తీసుకుని రండి. మీ చేతులను హృదయానికి దగ్గరగా నమస్కార ముద్రలో ఉంచి భూమాతకు, ప్రకృతికి, మీ గురువులకు మరియు మీ అంతరాత్మకు కృతజ్ఞతలు తెలియచేయండి. ఈరోజు చేసిన మూలాధార చక్ర ధ్యానం మీ జీవితంలో స్థిరత్వం, భద్రత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుగాక. ధన్యవాదాలు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. థ్యాంక్ యూ.